స్టాక్ మార్కెట్ అదో మాయా జగత్తు. వస్తే కళ్ళు చెదిరే లాభం, పోతే అసలుకే ఎసరు. అట్లాంటి మాయా ప్రపంచాన్ని పల్లెబాట పట్టించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే డబ్బులు అవుతాయని ప్రచారం చేశారు. ఇంకేం, మనీష్ రెడ్డి మనీ మంత్రకు చాలా మంది ఫిదా అయ్యారు. సాటివాడికి 10 రూపాయల సాయం చేయాలంటే మనకేం వస్తుందని 100 సార్లు ఆలోచించే వాళ్ళు కూడా ట్రాప్లో పడ్డారు. కట్ చేస్తే వైట్ కాలర్ ఐడియాతో నమ్మినోళ్లను వైట్ వాష్ చేశారు కేటుగాళ్లు. నల్లగొండ జిల్లాలో మనీష్ రెడ్డి అండ్ కో స్టాక్ నకరాల్లో ట్విస్టులు మామూలుగా లేవు. డబ్బు 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 ఎవరికి చేదు? రైస్ పుల్లింగ్, క్యాష్ పుల్ అంటే నమ్మేస్తారు. సొరకాయలు, తాబేలు తంత్రాలతో లచ్చిందేవి లగెత్తుకొస్తుందంటే నమ్మేస్తుంటారు. గుప్తనిధి ఉందని చెప్తే చాలు ఎంత ఖర్చైనా వెనకాడరు. ఆబ్రకదబ్రా ట్రిక్కులతో నిండా ముంచే కేటుగాళ్ల కథలు, దురాశకు పోయి దుఃఖపడిన బాధితుల వ్యధలు, కోకల్లలు అవన్నీ ఓ లెక్క. స్టాక్ తంత్ర, మనీ తంత్ర అనుబడు వైట్ కాలర్ కాటు మరో లెక్క. మధ్యతరగతి జీవుల ఆశల్ని, సామాన్యుల కష్టాలను క్యాష్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్ ముసుగులో మైండ్ బ్లోయింగ్ మనీ గేమ్ ప్లే చేశారు మిస్టర్ మనీష్ రెడ్డి అండ్ కో. కో అంటే కోట్లు, పెట్టుబడి మీది, పెట్టిన పెట్టుబడికి రెండింతల రాబడి చేతిలో పెట్టడం మా విధి అంటూ అరచేతిలో స్టాక్ స్వర్గం చూపించారు. ఆన్లైన్ లో వేలు లక్షల లావాదేవీలు పరుగులు తీశాయి. స్టాక్ పేరీ మనీష్ రెడ్డి ఆడిన ఈ స్మార్ట్ గేమ్ కు ఆయన ఖాతాలో కోట్లకు కోట్లు చేరాయి. మనీష్ రెడ్డి స్మార్ట్ చీటింగ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి డబ్బులెవరికి ఊరికే రావు అని చెప్పినా వినుదగువారెవ్వరు. అలాంటోళ్ల ఆశలను, అవసరాలను ట్రిగ్గర్ చేశాడు ఈ మనీష్ రెడ్డి. ఆయన సొంతూరు నల్లగొండ జిల్లా చింతపల్లి. ఆయన తండ్రికి స్థానికంగా మంచి పేరుంది. 4 ఏళ్ల కిందట మనీష్ రెడ్డి మనీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడర్స్ పేరిట ఒక దుకాణం ఓపెన్ చేశాడు. బోర్డు సంగతేమో గానీ ఆయన సంజయ్ రెడ్డి కుమారుడు కదా అనే నమ్మకంతో చాలా మంది మనీష్ మాటలు నమ్మారు. 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే 2 లక్షకు 2 లక్షలు ఇస్తానని చెప్పడమే కాదు, మొదట్లో కొందరికి ఇచ్చారు కూడా. దీంతో అతనిపై నమ్మకం కుదిరింది. ఒకవేళ బోర్డు తిప్పేస్తే ఎట్టా అనే డౌట్ కన్నా టెన్షన్ గా డబ్బుకు డబ్బులు ఇస్తున్నాడన్న మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు బాగా వర్కౌట్ అయింది. ఊరూరా ఏజెంట్లు, వాళ్లకు కమిషన్లు, అడపాదడపా పార్టీలో కథ ఓ లెవెల్ కు నడిచింది. డిపాజిట్లు టాప్ గేర్ లో దూసుకెళ్తుంటే రిటర్న్స్ మాత్రం రివర్స్ గేర్ లోకి వెళ్ళాయి. 1 లక్ష పెట్టుబడి పెడితే మనీష్ రెడ్డి 2 లక్షలు ఇస్తా అన్నాడు. కొందరికిచ్చి నమ్మకాన్ని కూడా పొందాడు. డబ్బులు ఇస్తున్నాడంటే ఏదో తికమక ఉండనే ఉంటుందని కొందరు డౌట్ పడ్డారు. అలాంటి వాళ్లను బుట్టలో పడేసేందుకు మరో స్కెచ్. ఇచ్చేదా సచ్చేదా, రాయిరా సాంబా అంటూ ప్రామిసరీ నోట్లు రాయిపిస్తూ డబ్బులతో పాటు నమ్మకాన్ని కూడా డబ్బులు చేసుకున్నాడు. బిజినెస్ ను మరింత విస్తృతపరుస్తూ వెహికల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ అంటూ మరో స్కీమ్ ను తెరపైకి తెచ్చాడు. ఇంకేముంది, డబ్బే డబ్బు, భలే మంచి డబ్బులు రాబడి అంటూ చదువుకొని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మనీష్ రెడ్డి ట్రాప్ లో పడ్డారు. ఆట ఎంతకాలం సాగుద్ది? గొలుసు తెగింది. 7 నెలలుగా మనీష్ రెడ్డి వడ్డీ చెల్లించకపోవడంతో కస్టమర్లు డౌట్ పడ్డారు. వడ్డీ పోతే పోయే, అసలు ఇవ్వమంటూ పట్టుపడ్డారు. అంతే, మనీష్ రెడ్డి బోర్డు తిప్పేశాడు. బాధితులు ఇప్పుడు గొల్లుమంటున్నారు. అక్కడున్న బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. మేము ఒక 6 మంత్స్ నుంచే అమౌంట్ అడుగుతున్నాము. చాలామంది ఇవ్వడం వల్ల, బయట తేవడం వల్ల మేము అమౌంట్ అడుగుతుంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉండు, తర్వాత ఇస్తాను. ఈ మొత్తం జరిగిన తర్వాత ఏమైంది అంటే ఇది మొత్తం ఫ్రాడ్లా ఉందని చెప్పి మాకు డౌట్ వచ్చి మేము అతను అడిగితే అతను లేవు అని చెప్పేసి చేతులు ఎత్తేసిండు. జనాలను నమ్మించారు. ఎలా అంటే 1000 రూపాయలు ఇస్తే 1000 ఇస్తాము, 1 లక్ష ఇస్తే 1 లక్ష ఇస్తాము, 50,000 ఇస్తే 50,000 ఇస్తాము అని ఇలా ఆశ చూపించారు. ఈ ఒక్క డిస్టిక్ కాకుండా కామారెడ్డి, మహబూబ్ నగర్, తర్వాత మిర్యాలగూడ, సూర్యాపేట, ఈ డిస్టిక్ వాళ్ళందరూ బాధితులు ఉన్నారు. మా డబ్బులు మాకు ఇప్పిస్తే సరిపోతుంది, మాకు ఇంట్రెస్ట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, అసలు పెట్టిన పెట్టుబడి వచ్చినా సరిపోతుంది మేము. నేను గత సంవత్సరం అక్టోబర్లో మనీష్ ట్రేడింగ్ అనే సంస్థకు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అధిక వడ్డీ ఆశ చూపి ఇంతవరకు మాకు ఎలాంటి ₹1 కూడా చెల్లించలేదు. నేను ఏజెంట్ల ద్వారా ఈ అమౌంట్ పెట్టడం జరిగింది. మాల్కో మనీష్ రెడ్డి వచ్చాడని తెలుసుకున్న బాధితులు తమ పెట్టుబడి డబ్బులు చెల్లించమంటూ ఒత్తిడి చేశారు. వడ్డీ ఇవ్వకున్నా పర్వాలేదు, అసలైనా ఇవ్వమని డిమాండ్ చేశారు. ఇంకేముంది, గురుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. నా కాడా కానీ లేదు, ఏం చేస్తారో చేసుకోండి అంటూ చేతులెత్తేశాడు. అంతేనా, తనను వేధిస్తున్నారంటూ పోలీసులను కూడా ఆశ్రయించారు ఆయన. అప్పటికే బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏజెంట్ల ద్వారా, డైరెక్ట్ తన ద్వారా మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే 8 నుంచి 10 కోట్ల వరకు ఉండొచ్చు అంచనా వేస్తున్నాం. ఈ డబ్బులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు అతను కొంతమందికి ఇచ్చిన కూడా తిరిగి దాన్ని అట్లే దాంట్లో పెట్టుబడి పెట్టింది. మళ్ళీ ఎక్కువ వడ్డీ వస్తుందని ఆ క్రమంలో ఈయన ఈ అమౌంట్ తీసుకుపోయి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ ఆడారు. ఆ బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం వల్ల కొన్ని కోట్లు లాస్ అయినట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇన్వెస్టిగేషన్లో మేము ఫైండ్ అవుట్ చేస్తాం.
అదేవిధంగా ఈయన ఏమన్నా ఆస్తులు కొనడా, వేరే వాళ్ళ పేరు మీద కొనడా, ఇంకెక్కడ ఆస్తులు సంపాదించారా, మరి ఏజెంట్లు ఏమన్నా ఆస్తులు కొన్నారా, వెహికల్స్ కొన్నారా, ఇవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా బయటికి తీసి అలాంటి ఆస్తులు ఉంటే ఖచ్చితంగా వాటిని గవర్నమెంట్ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి యాజ్ పర్ లా పబ్లిక్ అందరికీ కూడా ఎవరైతే సఫరింగ్ అవుతున్నారో, ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడానికి చట్టపరంగా సహకరిస్తాం. ఈ కేసులో కొసమెరుపు ఏంటంటే కొందరు ₹1,00,000 నుంచి 10 లక్షల పెట్టుబడి పెడితే ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తో సహా ఓ బ్యాంక్ క్యాషియర్ ₹60 లక్షల పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. డబుల్ ధమాకా పేరుతో సామాన్యులను మోసం చేసిన మనీష్ రెడ్డి 99.com లో బెట్టింగ్ పెట్టి ₹5 కోట్ల కోల్పోయినట్టు తెలుస్తోంది. పాచి నడితో సంపాదిస్తే బంగారు నడితో తిన్నట్లుగా అధిక వడ్డీలకు ఆశపడిన అమాయకులు కేటుగాళ్ల చేతిలో కోట్లాది రూపాయలు పోస్తున్నారు. తీరా ఆ సంస్థలు బోర్డు తిప్పేయడంతో లబోదిబ్బుమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వైట్ కలర్ నేరాలతో పాటు ఇలాంటి నేరాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. లేకపోతే చాలామంది అమాయకులు మోసపోయే ప్రమాదం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 మాల్. ఈ మనీష్ రెడ్డి మనీ మాయాజాలం ఎన్ని కోట్ల వర్త్, ఎక్కడెక్కడ ఎర్త్ పెట్టాడు, డిపాజిట్ల వెనుక డైవర్షన్ స్కీమ్ ఏంటి, ఇంత జరిగినా ఉల్టా చోర్ కొత్తవాల్కో డాంటే అన్నట్టుగా డిపాజిట్ దారులపైనే కంప్లైంట్ ఇవ్వడం వెనుక అసలు స్కెచ్ ఏంటి, ఈ వైట్ కాలర్ స్కామ్ వెనుక నల్ల డబ్బు ముచ్చట ఉందా, మొత్తంగా ఎన్ని కోట్లు వసూలు చేశాడు, బెనిఫిట్ అయిందెవరు, మోసపోయిందెవరు, ఇంతకీ ఎంత మోసపోయారు, నిజాలు తెరపైకి వస్తాయా, మనీష్ రెడ్డి వైట్ కాలర్ క్రైమ్ లో సామాన్యుల ఆశలు వైట్ వాష్ అవుతాయా, ఇలా వైడ్ యాంగిల్లో కూపీలాగుతున్నారు పోలీసులు. దర్యాప్తులో బిగ్ బ్రేకింగ్స్ ఖాయం అనే చర్చ జోరందుకుంది.